లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందంతో పోటీ చేస్తున్నాయని ఆరోపించారు. నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ దేశంలో కాంగ్రెస్ కు 30 సీట్లు కూడా రావన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉంటే భవిష్యత్తు ఉండదని బీజేపీలోకి రావాలని ఆహ్వానించారు. కవిత లేకపోవడం వల్ల నిజామాబాద్ లో లిక్కర్ ఫ్రీ ఎలక్షన్ జరుగుతుందన్నారు అరవింద్. హైదరాబాద్ లో బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన అరవింద్ కాంగ్రెస్ బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 4 నెలలు దాటిపోయి 5వ నెలలు ఉన్నాం. ఇవాళటి వరకు చేసిన వాగ్దానాలది ఊసు లేదు, చర్చ లేదు. అది ఇంప్లిమెంట్ ఎప్పటి నుంచి చేస్తామన్న ఆలోచన లేదు, దానికి బడ్జెట్ లేదు, చేద్దామన్న నియత కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ యాజ్ ఎక్స్పెక్టెడ్ తెలంగాణ ప్రజల్ని పచ్చి మోసం చేసింది. తెలంగాణ ప్రజలకి కేసీఆర్ ఏదైతే 10 సంవత్సరాలు మోచేతికి బెల్లం పెట్టిండో అదే పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ ప్రజలకి మోచేతికి బెల్లం పెట్టింది. ముఖ్యమంత్రి గారు డిసెంబర్ 9 నాడు నేను ప్రమాణ స్వీకారం చేయంగానే వడ్లు కొంటా, అప్పటిదాకా అమ్మకుండ్రి, నేను రాగానే 500 బోనస్ ఇచ్చి కొంటా అన్నాడు. ఆయననేమో డిసెంబర్ 9 కాదు, జర ముందే చేసినట్టున్నాడు. 3 రోజులు ముందే చేసిండు. కానీ ఆ పంట కొనలే, ఇప్పుడు యాసంగి పంట ఇప్పుడు కూడా కొంటలేడు. బోనసులు లేవు, ప్రొక్యూర్మెంటే సరిగ్గా లేదండి. మేము మా జిల్లాలో తిరుగుతూ ఉంటే బస్తాలు లేవంటున్నారు, సుతిలీ లేదంటున్నారు, లేబర్ లేదంటున్నారు. వర్షాలు పడుతున్నాయి, వరి మొత్తం తడిసింది. అకాల వర్షాలు ఈ మధ్య ఒక 45 డేస్ బ్యాక్ పడ్డాయి. అప్పుడు నష్టపరిహారం ఇప్పటివరకు అసలు లెక్కలేయాలి, అసెస్మెంటే చేయలేదు. ఇప్పుడేమో మళ్ళా వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో 1 నెల రోజుల లోపల నష్టపరిహారం ఇస్తాం ఉన్నట్టున్నది. అలా అసలు వీళ్ళు అసెస్మెంటే చేస్తలేరు. వాళ్ళనేమో అవినీతి, టీఆర్ఎస్ అవినీతి అని ప్రజలు దించేసిండ్రు. కాంగ్రెస్ ఏమో టోటల్ అసమర్థత అని వీళ్ళని కూడా తరిమేసే రోజులు దగ్గరలో ఉన్నాయి. రైతులు ఏమన్నా 500 రూపాయలు బోనస్ ఇవ్వమని అడిగినరా? రైతులు 2 లక్షల రుణమాఫీ అడిగినరా? రైతు బంధు 15,000 చేయమని అడిగినరా? మహిళల్ని పచ్చి మోసం చేస్తున్నారు. మహిళలు ఏమన్నా తులం బంగారం అడిగినరా? 4,000 రూపాయలు పెన్షన్ అడిగినరా? అదేదో 2,500 అందరికీ అదో స్కీమ్ పేరు ఏమో ఉన్నది, అది వాళ్ళు అడిగినరా? అందరికీ కూడా మోసం చేసి ఓట్లు వేసుకపోయి టైంపాస్ చేస్తూ ఉన్నారు. ఇవి కేవలం నేను మెయిన్ 6 గ్యారెంటీలు ఇవి చెప్తా ఉన్నా. అసలు ఈయన కందులు కొంటా అన్నాడు, సజ్జలు కొంటా అన్నాడు, రాగులు కొంటా అన్నాడు, అన్నీ కొంటా అన్నాడు. ఇవాళ వరే కొంటలేడు.